భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధించడం మొదలయ్యాక ఆ పార్టీకి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల దృష్టి, ఇతర ప్రజల దృష్టి కూడా బీజేపీ విజయానికి సైద్ధాంతిక గురువుగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పాత్ర ఇవాళ గుర్తించడం మొదలైంది. చాలామంది ఆర్ఎస్ఎస్ విషయంలో స్పందించేటప్పుడు భారతీయ జనతా పార్టీని రాజకీయంగా ఓడించాలి అంటే ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోకుండా, ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు స్పందించకుండా బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదు అని బీజేపీ ప్రత్యర్థులకు కూడా అర్థమైంది. ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక సామాజిక సంస్థగా పేర్కొన్నప్పటికీ అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రభావమే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావటానికి కారణం. ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించేవారు సహజంగా రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఒక సెక్షన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ హిందుత్వ స్టాండ్కు పోటీగా కాంపిటేటివ్ సాఫ్ట్ హిందుత్వ లైన్ తీసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ రామ్ మందిర్ అంటే, రామభక్తులంటే రాహుల్ గాంధీ నేను శివభక్తునని బయలుదేరడం కూడా మనం చూసాం. ఇదొక రెస్పాన్స్. ముఖ్యంగా నాన్ బీజేపీ సెక్యులర్ పార్టీస్ రెస్పాన్స్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో కాన్ఫ్రంట్ చేయకుండా కొలాబరేటివ్ అండ్ అకామిడేటివ్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఇక రెండవది లెఫ్ట్ లిబరల్. వీరి అప్రోచ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ను ఒక ప్రమాదకరమైన ఎంటిటీగా చూపెడుతూ ఇది దేశంలో పెద్ద ఎత్తున మతపరమైన విభజన తీసుకొచ్చి సమాజాన్ని మతం ఆధారంగా నిట్టనిలువునా చీలుస్తుంది అనే అంశాన్ని మాత్రం ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ అండ్ దళిత్ కాంబినేషన్లో ఉన్న ఇంటలెక్చువల్స్ ఆర్ఎస్ఎస్ ఒక అప్పర్ కాస్ట్ ఆర్గనైజేషన్, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రతిష్టం చేసేటువంటి సంస్థగా మాత్రమే ఆర్ఎస్ఎస్ను చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఆర్ఎస్ఎస్ ఎలా పెరుగుతూ వచ్చింది? కేవలం అప్పర్ కాస్ట్ హిందూ హైరార్కీని మాత్రమే పట్టుకొని ఉంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ ఇంత భారీ ఎత్తున ప్యాన్ హిందూ మొబిలైజేషన్ తెచ్చేదా? కేవలం ముస్లిం వ్యతిరేకత అనే అంశమే పెట్టుకొని రాజకీయం చేసి ఉంటే, కార్యాచరణ చేసి ఉంటే ఆర్ఎస్ఎస్ ఈ స్థాయిలో హిందూ కన్సాలిడేషన్ తెచ్చేదా? లేదు. ఎలా మరి ఆర్ఎస్ఎస్ ఏ ప్రాసెస్లో డెవలప్ అయింది, అది ఎంచుకున్నటువంటి పద్ధతులు ఏంటి, వ్యూహాలు ఏంటి అనేది ప్రపంచంలోనూ దేశంలోనూ చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి, బుక్స్ వచ్చాయి. తాజాగా బద్రీనారాయణ్ అనే సామాజిక శాస్త్రవేత్త రాసిన పుస్తకం రిపబ్లిక్ ఆఫ్ హిందుత్వ అనేది చాలా ఆసక్తికరమైన రీడింగ్. సో ఇందులో మెయిన్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఆర్ఎస్ఎస్ ప్రాబల్యము, బీజేపీ ప్రాబల్యము బాగా ఉన్న ప్రాంతాల్లో గ్రాస్ రూట్స్ స్టడీస్ ఆధారంగా ఆయన ఆర్ఎస్ఎస్ ఎలాంటి సింబల్స్ని ఎంప్లాయ్ చేసుకుంది, ఎలా ఎమర్జ్ అవుతూ వచ్చింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఈ పుస్తకంలో మనకు చూపెడతారు. ఈ రచయిత అన్న ఒక మాట మాత్రం చాలా కీలకమైంది. ఆర్ఎస్ఎస్తో పోరాడుతున్న ప్రత్యర్థులు కేవలం సంఘ్ నీడతోనే పోరాడుతున్నారు. దే ఆర్ ఓన్లీ ఫైటింగ్ విత్ ద షాడో ఆఫ్ ఆర్ఎస్ఎస్, నాట్ ది ఆర్ఎస్ఎస్ ఇట్ సెల్ఫ్ అని చెప్తారు. ఎందుకు? ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ గ్రో కావటానికి, సమాజం పైన ఇంతటి ప్రభావాన్ని చూపటానికి అనుసరించిన పద్ధతులు ఎలాంటివి అనేది ఆలోచించడం లేదు. ఒక పాపులర్ నెరేటివ్ ఆర్ఎస్ఎస్ మీద ఇది అప్పర్ కాస్ట్ ఆర్గనైజేషన్, ఒక ఆధిపత్య కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించే సంస్థ. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షకురాలుగా ఆర్ఎస్ఎస్ ప్రజెంట్ చేసుకుంటుంది కనుక హిందూ మతంలో ఉన్న వర్ణాశ్రమ కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు మాత్రమే ఆర్ఎస్ఎస్ ప్రతినిధి. అందువల్ల ఈ అప్పర్ కాస్ట్ డామినేషన్ను క్వశ్చన్ చేస్తే, మనుస్మృతిని క్వశ్చన్ చేస్తే, మను ధర్మాన్ని క్వశ్చన్ చేస్తే ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోవచ్చు అని అనుకుంటారు. కానీ వాస్తవంగా ఆర్ఎస్ఎస్ కేవలం ఒక అప్పర్ కాస్ట్ చౌవనిజం, అగ్రకుల ఛాందసవాదం ఆధారంగా మాత్రమే ఆర్ఎస్ఎస్ పెరగలేదు.
ఇవాళ ఆర్ఎస్ఎస్ చేసిన ఒక తెలివైనటువంటి వ్యూహం ఏంటంటే అనేక అణగారిన కులాల్లో అంటే ఆ హిందూ మత చాతుర్వర్ణ వ్యవస్థలో అణగారిన కులాలుగా ఉన్న వారి పైన కేంద్రీకరించడానికి ఆ కులాల్లోనే హీరోస్గా ఉన్న వారిని ఐడెంటిఫై చేసుకొని ఆ హీరోస్ను ప్రజెంట్ చేసి మీకు 2 ఉదాహరణలు మనం చెప్పచ్చు. ఒకటి, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఏకలవ్య పాఠశాలను నడుపుతారు. సో ఏకలవ్య పాఠశాలలు ఎవరితో కనెక్ట్ అవుతుంది? ముఖ్యంగా మీకు ట్రైబల్ ఏరియాస్లో ఈ ఏకలవ్య పాఠశాలలు ప్రజెంట్ చేస్తారు. ఏకలవ్యను ఒక సింబల్గా ఇవాళ సామాజికంగా అణగారిన వర్గాలు ప్రజెంట్ చేస్తాయి. ఆ సింబల్ ఏంటంటే అగ్రకుల దురహంకారానికి బలైనటువంటి వ్యక్తిగా ఏకలవ్యుని మనం ప్రజెంట్ చేస్తాం. అందువల్ల కుల వ్యవస్థ బలంగా ఉన్న రోజుల్లో నీవు శూద్రునివి గనక నీకు అస్త్రాలు పట్టుకొని అస్త్ర విద్య నేర్చుకునే అధికారం లేదంటూ ద్రోణాచార్యుడు బొటనవేలు తీసుకున్నాడు. ఒక రకంగా అణగారిన కులాలను జరిగిన ఒక వివక్షకు అన్యాయానికి ఏకలవ్యను సింబల్గా చూస్తాం. కానీ ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా అదే ఏకలవ్యను ధర్మం కొరకు త్యాగం చేసినటువంటి హీరోగా ప్రజెంట్ చేసి ధర్మపారాయణ దళితునిగా అంటే ధర్మ పరిరక్షణ కొరకు తన త్యాగాన్ని ఒక స్వార్థాన్ని ఆలోచించకుండా నిస్వార్థంగా త్యాగం చేసిన ఒక మహనీయుడిగా ప్రజెంట్ చేయడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఆదివాసీ సెక్షన్స్ను అట్రాక్ట్ చేస్తానికి ఒక ప్రధానమైన ఆయుధంగా అదే ఏకలవ్యను ఆర్ఎస్ఎస్ వాడుకుంది. అలాగే మీకు శబరి రామాయణంలో ఒక వెరీ ఇంపార్టెంట్ స్టోరీ. సో శబరికి రాముడు మోక్షాన్ని ప్రదర్శిస్తాడు. శబరి గొప్ప రామభక్తురాలు. సో శబరి ఆదివాసీల ఆడపడుచుగా ప్రజెంట్ చేయడం ద్వారా శబరికి టెంపుల్స్ కూడా కట్టడం ద్వారా అంటే ఆర్ఎస్ఎస్ తన ప్రచారాన్ని పెనట్రేట్ చేసుకోగలిగింది. అంటే ఏ సెక్షన్స్ అయితే హిందూ కాస్ట్ సిస్టంలో హిందూ వర్ణాశ్రమ వ్యవస్థలో వివక్షకు గురైంది, హిందూ మొబిలైజేషన్ అన్నప్పుడు ఈ సెక్షన్లు సహజంగా అప్పర్ కాస్ట్ డామినేషన్ పునరుగా ప్రతిష్ఠింపజేసేటువంటి చర్యగా భావించే అవకాశం ఉంది కనుక ఆ అణగారిన కులాల్లోనే ఉన్న హీరోలను తీసుకొని వారిని ఒక సమాజంలో వారికి దేవాలయాలు నిర్మించి వారి పేరిట పాఠశాలలు పెట్టి వారికి ఒక రెస్పెక్ట్ గౌరవాన్ని ఇవ్వడం ద్వారా ఈ సెక్షన్స్ను మొబిలైజ్ చేయగలిగింది ఆర్ఎస్ఎస్. సో అందువల్ల కేవలం అప్పర్ కాస్ట్ డామినేషను ఏదో అప్పర్ కాస్ట్ ఋషులు అప్పర్ కాస్ట్ మహనీయుల పేర్లపైనే ప్రచారం చేస్తూ ఆర్ఎస్ఎస్ పెరగలే. ఆర్ఎస్ఎస్ ఎంచుకున్న సింబల్స్ కూడా చూస్తే ఎవరైతే సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్నారో వారికి సింబల్స్గా వారిని హిందూ రిలీజియస్ సింబల్స్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఈ సెక్షన్స్ను అట్రాక్ట్ చేయగలిగింది. ఇప్పుడు మనకు బంజారాస్లో లంబాడీస్లో సంత్ సేవాలాల్ చాలా గొప్ప సంస్కర్త. ఆ ఒక నొమాడిక్ సెక్షన్ అంటే సంచార జాతికి ఒక నాగరిక జీవన విధానాన్ని అందించినటువంటి చాలా గొప్ప సంస్కర్త. సేవాలాల్ను ఇప్పుడు లింక్ చేసి ఆయన జగదంబ దర్శనం చేసుకున్నారు అని చెప్పి ఆయనను ఒక హిందూ హీరోగా ప్రజెంట్ చేయడం ద్వారా ఆ సెక్షన్స్ అంటే హిందూ హెరార్కీలో వివక్షకు గురైన సెక్షన్స్ను పాన్ హిందూ మొబిలైజేషన్కు ఒక రకమైన సింబల్గా ఆర్ఎస్ఎస్ ఉపయోగించగలుగుతుంది. సో ఈ రకంగా లోకల్ హీరోస్ అంటే ఆయా వర్గాల ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారో ఆయా వర్గాల ప్రజలు ఎవరిని తమ హీరోలుగా భావిస్తున్నారో ఆ సింబల్స్ను తీసుకోవడం ద్వారా వారిని మెయిన్ స్ట్రీమ్ మొబిలైజేషన్లోకి తీసుకురాగలుగుతున్నారు. కేవలం రాముని పేరిటనే హిందూ సమీకరణ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనుకుంటే పొరపాటు. ఆ రాముని పేరిట హిందూ సమీకరణతో పాటు స్థానికంగా ఉన్న అనేక హీరోల్ని కూడా ప్రజెంట్ చేయడం ద్వారా ఒక కోహెసివ్ ఒక హిందూ సొసైటీని హిందూ మొబిలైజేషన్కు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేయగలుగుతుంది. ఇది అర్థం చేసుకోకుండా కేవలం ఆర్ఎస్ఎస్ను ఒక అప్పర్ కాస్ట్ హిందూ అవుట్ఫిట్గా కొట్టిపారేస్తే అది పొరపాటు అవుతుంది. అలాగే ఈ సెక్షన్స్ నుంచి
రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఐడెంటిఫై చేసి వారికి తమ డిస్కోర్స్లో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఆర్ఎస్ఎస్ ఇవ్వడం మొదలుపెట్టింది. మనకు తెలుసు కేవలం ఒక శివాజీనో ఒక రాణా ప్రతాప్ను మాత్రమే హీరోలుగా చూపుతుంది అని అనుకుంటాం. అక్కడికి ఆగలేదు. మీకు ఉత్తరప్రదేశ్లో రాజ్బర్ కమ్యూనిటీ అని ఉంది. ఇది టోడీ టాపింగ్ కమ్యూనిటీ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. వారి హీరో సుహేల్ దేవ్. ఆ సుహేల్ దేవ్ పేరిట ఒక పార్టీ కూడా ఉంది. సో ఆ సుహేల్ దేవ్ను గజనీ మిలిటరీ జనరల్కు వ్యతిరేకంగా పోరాడిన హిందూ హీరోగా ప్రజెంట్ చేయడం ద్వారా ఆ కమ్యూనిటీని హిందూ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాగలిగింది. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి వివిధ కులాల మధ్య ఉన్న కాంట్రడిక్షన్స్ను చాలా సమర్థవంతంగా ఆర్ఎస్ఎస్ కోప్ చేసుకోగలిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఆ పని మొదట్లో ఒక అప్పర్ కాస్ట్ను అటు ఇటు దళితులను ఇద్దరిని ఆర్గనైజ్ చేయడం ద్వారా ఒక భారతదేశంలో ఒక ప్యాట్రియార్కల్ పొలిటికల్ ఫార్మేషన్గా కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. చాలా ఏళ్ళు ఇందిరాగాంధీ సమయంలో తన పేదరిక నిర్మూలన పథకం ద్వారా దళిత్ను ట్రైబల్స్ను అట్రాక్ట్ చేయడం, తనకున్న బ్రాడర్ క్యారెక్టర్ ద్వారా ముస్లిమ్స్ను అట్రాక్ట్ చేయడం, అప్పర్ కాస్ట్ ఓటర్స్ను కూడా అట్రాక్ట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక సోషల్ కాంబినేషన్. కానీ వీరి మధ్య ఉండే కాంట్రడిక్షన్స్ను, అప్పర్ కాస్ట్కు దళిత్స్కు అలా ఉండే కాంట్రడిక్షన్స్ను సరిగా మేనేజ్ చేయలేక కాంగ్రెస్ బలహీనపడింది. దాని పర్యవసనంగా నార్త్ ఇండియాలో ఈ డామినెంట్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఇప్పుడు యాదవ్ ఇలాంటి డామినెంట్ బ్యాక్వర్డ్ కాస్ట్లో ఆధారంగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ బయలుదేరాయి. తర్వాత దళిత్స్లో ఉన్న డామినెంట్ దళిత్స్ చమర్స్ను ఒక ప్రాతిపదికగా తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీలు పుట్టాయి. వీరు డామినెంట్గా ఉన్న బ్యాక్వర్డ్ కాస్ట్ డామినెంట్ దళిత్ గ్రూప్స్కు ఒక సోషల్ అలియన్స్ ముస్లిమ్స్తో ఏర్పాటు చేసుకోగలిగారు. అందుకే ఎంవై కంబైన్ అంటారు. ఇప్పుడు లాలూ యాదవ్ ఫార్ములా అయినా, అఖిలేష్ యాదవ్ ములాయం యాదవ్ల ఫార్ములా అయినా ఎంవై కాంబినేషన్ ముస్లిం అండ్ యాదవ్. అంటే డామినెంట్ ఓబీసీలతో పాటు ముస్లిమ్స్. సో ఈ కాంబినేషన్తో ఎప్పుడైతే పార్టీలు ఎమర్జ్ అయ్యాయో, అంటే కాంగ్రెస్ పార్టీ తమకున్న సోషల్ బేసిస్లో మధ్య కాంట్రడిక్షన్స్ను సరిగా రీకన్సైల్ చేయలేకపోయిందో, అంటే పరస్పర విరుద్ధ శక్తులను కలుపుకోలేకపోయిందో, ఈ కొత్త పార్టీలు పుట్టుకొచ్చి కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ తెలివిగా చేసింది ఏంటంటే, పాన్ హిందూ మొబిలైజేషన్కు సహజంగా అయోధ్య ఉద్యమాన్ని, రామ్ టెంపుల్ ఉద్యమాన్ని ఉపయోగించుకోవడం, భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఒక శత్రుత్వాన్ని ఉపయోగించుకోవడం, వీరిని అంటే ఒక ముస్లిం మైనారిటీస్ను ఒక టార్గెట్గా చూపుతూ హిందూ మొబిలైజేషన్కు ప్రయత్నించడం వరకు మాత్రమే చేయలే. ఇది ఒక్కటే చేయకుండా ఓబీసీస్లోనే డామినెంట్ ఓబీసీస్కు వ్యతిరేకంగా ఉన్న ఇతర ఓబీసీల్లో ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టింది. డామినెంట్ ఓబీసీని గుర్తించడం, ఆ డామినెంట్ ఓబీసీ ఆధిపత్యాన్ని పట్ల అసంతృప్తి చెందిన ఇతర కమ్యూనిటీస్ను అట్రాక్ట్ చేయడం. అలాగే మీకు యూపీ బిహార్లలో అలాగే చమర్ దళిత్ బహుజన్ సమాజ్ పార్టీకి ఒక ప్రాతిపదికగా ఉన్న సోషల్ గ్రూప్, నాన్ చమర్ అంటే చమర్ల ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి గ్రూపులను ఆర్గనైజ్ చేయడం. అంటే అణగారిన కులాల్లోనే ఉన్న అసమానతల్ని, వైరుధ్యాల్ని సమర్థవంతంగా సమర్థవంతంగా ఆర్ఎస్ఎస్ ఉపయోగించగలిగింది. సో వీరి సోషల్ కోయలిషన్ తేగలిగింది. ఇప్పుడు మన దగ్గర కూడా మాదిగల మధ్య, అలాగే డామినెంట్ బీసీస్కు ఎంబీసీస్కు మధ్య ఈ కాంట్రడిక్షన్స్ మనకు స్పష్టంగా కనబడతాయి. అంటే ఈ హెట్రోజినిటీని కూడా తమకు అనుకూలంగా వాడుకొని ఒక బ్రాడర్ హిందూ సోషల్ కోయలిషన్ను ఆర్ఎస్ఎస్ సాధించగలిగింది. వీటితో పాటు ఆర్ఎస్ఎస్ వాడినటువంటి సింబల్స్, మనం ఎన్ని చెప్పినా ప్రజలు తమ దేశీయ సింబల్స్కు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతారు. సో రిలీజన్ పట్ల కూడా ఒక అవగాహన ఉండాలి. మతోన్మాదాన్ని వ్యతిరేకించడం వేరు, మతాన్ని వ్యతిరేకించడం వేరు. ఒక తత్వవేత్త అన్నట్టు మతం అనేది నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు లాంటిది, ఉదయం లేని చోట మతం ఉదయం లాంటిది.
అంటే ప్రజల జీవితాల్లో భాగమైన మతాన్ని ఉన్మాదంగా చూసి, మతాన్ని ఉన్మాదాన్ని విడిగా చూడకుండా ఒకటిగా చూసి చాలా లౌకిక పార్టీలు ఈ దేశంలో ప్రజలకు దూరమయ్యాయి. సమర్థవంతంగా ఆర్ఎస్ఎస్ చేయగలిగింది ఏంటంటే ఈ రిలీజియస్ సింబల్స్ను ఉపయోగించుకోవడమే కాకుండా కల్చరల్ సింబల్స్ అంటే దేశీయత, జాతీయత, ఈ సింబల్స్ను చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగింది. మీకు ఈ కేవలం మతపరమైన సింబల్సే కాకుండా సాంస్కృతికపరమైన సింబల్స్ ఇవాళ మొదట్లో భగత్ సింగ్ను కూడా ఉపయోగించుకోవాలని ప్రయత్నించింది. భగత్ సింగ్ నిష్కామ కర్మవీరుడు అని. అయితే భగత్ సింగ్ రచనలు బయటకు వచ్చాక భగత్ సింగ్ను దాదాపు వదిలేశారు. స్వామి వివేకానందను ఇలా స్వామి వివేకానంద చెప్పిన అనేక ప్రోగ్రెసివ్ భావాల్ని ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ఉపయోగించుకోలేకపోయాయి. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని ఆ సింబల్ ఆ రచనల్ని ఆర్ఎస్ఎస్ ఆయుధంగా వాడుకోగలిగింది. అందువల్ల ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించేవారు ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహంలో ఉన్న అంతరార్థాన్ని, అంతర్లీనంగా ఉన్న అనేక డైమెన్షన్స్ను దృష్టి పెట్టలేకపోతున్నారు అని ఈ రిపబ్లిక్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకంలో రచయిత వ్యాఖ్యానిస్తాడు. సో ఎందుకు ఇది అంటే ఆర్ఎస్ఎస్ బలంగా ఉండడం వల్ల బీజేపీ పెరుగుతోంది అనుకుంటారు, కానీ ఆర్ఎస్ఎస్ ఏ రకంగా చేసింది. నాకు మిత్రుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆర్ఎస్ఎస్లో దాదాపు 10 ఏళ్ల పాటు ఫుల్ టైమర్గా పనిచేసిన అతను ఎలా పనిచేస్తారనే దాంట్లో చెప్పిన విషయం నాకు ఇప్పటికి గుర్తు. సో ఒక గ్రామానికి వెళ్ళి ఒక టెంపుల్, ఒక గుడి, ఒక పాఠశాల, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఒక పూజారిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఆరోగ్య కార్యకర్తగా, అలాగే ఒక సాంస్కృతిక ప్రచారకుడిగా, సో ఈ 4 రోల్స్ ప్లే చేస్తాడు. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల చరిత్ర నుంచి, వారి జీవన గాథల నుంచి, వారి సామాజిక వర్గాల హిస్టరీ నుంచి కథాంశాలను ఎంచుకుంటూ, క్యారెక్టర్స్ ఎంచుకుంటూ, సో ప్రజల అవసరాలను, విద్యా ఆరోగ్య అవసరాలని, ఇటు మతపరమైన అంశాలని కలుపుతూ ఒక బేస్ అనేది ఆ గ్రామాల్లో ఏర్పాటు చేసుకుంటారు. ఇవాళ నార్త్ ఈస్ట్లో బీజేపీ స్థాయికి వచ్చింది అంటే దీని వెనకాల దశాబ్దాల ఆర్ఎస్ఎస్ కృషి ఉంది. సో బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు కేవలం బీజేపీ ఎలక్టోరల్ సక్సెస్ను, ఫెయిల్యూర్ను మాత్రమే విశ్లేషించి మేము గెలిచాము అని భావించుకుంటారు. ఇప్పుడు ఒక దుబ్బాకలో గెలిచి నాగార్జునసాగర్లో ఓడిపోతే బీజేపీ పని అయిపోయింది అనుకుంటారు. బీజేపీ ఓడడం గెలవడంతో సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ నిరంతరము తన యాక్టివిటీని పెంచుకుంటూ ఉంటూ బీజేపీ గ్రోత్ కావాల్సిన ఒక సారవంతమైన నేలను తయారు చేస్తూనే ఉంటుంది. సారవంతమైన నేలలో కూడా కొన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మంచి పంట రాకపోవచ్చు, కానీ నేల సారవంతంగా ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా పంట వస్తుంది. ఇది ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్. అందువల్ల ఈ కల్చరల్ సింబల్స్ను ఉపయోగించుకోవడం, ప్రజల సోషో కల్చరల్ మొబిలైజేషన్, కేవలం రిలీజియస్ మొబిలైజేషనే కాకుండా సోషో కల్చరల్ మొబిలైజేషన్ను సమర్థవంతంగా చేయడం అనేది ఆర్ఎస్ఎస్ చేసిన ఒక ప్రధానమైన ఎత్తుగడ. అందువల్ల ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించే లెఫ్ట్ లిబరల్స్ కూడా మీరు శాస్త్రీయత పేరిట, లౌకిక తత్వం పేరిట దేశ ప్రజల సాంస్కృతిక సింబల్స్ను ఇగ్నోర్ చేస్తే అది వారు దెబ్బతినడమే తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే ప్రజలకు తమ హిస్టారికల్ సింబల్స్ ఉంటాయి. సో ఈ దేశీయ సింబల్స్ను, స్థానిక సింబల్స్ను, వారి స్థానిక కల్చరల్ ప్రాక్టీసెస్ను, వారి సోషల్ ప్రాక్టీసెస్లో ఉన్న ప్రోగ్రెసివ్ అంశాలని అయినా ఓన్ చేసుకుంటూ, ఇప్పుడు స్వామి వివేకానందుడు చెప్పిన దాంట్లో అనేక ప్రోగ్రెసివ్ అంశాలు ఉన్నాయి. వీటిని ఓన్ చేసుకోకుండా వివేకానందుడు కేవలం హిందూ మత ప్రచారకుడిగానే చూస్తే అది పొరపాటు అవుతుంది. హిందూ మతంలో కూడా, ఆఖరికి వేదాల్లో కూడా, ఉపనిషత్తుల్లో కూడా ఉన్నటువంటి ఒక సార్వజనీన సత్యాన్ని, ఒక సమకాలీన సమాజంలో ప్రజలకు ఉపయోగపడే అంశాలను ఓన్ చేసుకోవడం ద్వారా ఒక దేశీయత, జాతీయత, సాంస్కృతిక స్వభావము గనక రాజకీయ ప్రచారంలో లేకపోవడం వల్ల ఇవాళ బలహీనపడుతున్నారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ను తిట్టిపోసినంత మాత్రాన, ఆర్ఎస్ఎస్ను విమర్శించినంత మాత్రాన
బీజేపీని బలహీనపరుస్తారనుకుంటే అది పొరపాటు. వారి మెథడ్స్ ఆఫ్ మొబిలైజేషన్ ఏంటి, వారు ఏ అంశాలను ఆధారంగా తీసుకుంటున్నారు, ఏ సెక్షన్లను ఏ పద్ధతుల్లో అట్రాక్ట్ చేస్తున్నారు, సో ఏ రకాల కార్యక్రమాలని చేయడం ద్వారా అట్రాక్ట్ చేస్తున్నారు అనేది గుర్తించలేకపోతే ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ప్రత్యర్థులు కానీ బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు కానీ విజయం సాధించలేరు.